హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిసి షో. ఈ వీడియోలో పేజ్ ఇండస్ట్రీస్ జాకీ ఎక్స్క్లూజివ్ డీలర్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో స్టార్ట్ చేసే ముందు పీటర్ లించ్ బుక్స్ నుంచి ఒక లైన్ చెప్తాను మీకు. సో ఆయన ఒక లైన్ ఏంటంటే ఆయన 3 బుక్స్ రాశారు. దాంట్లో ఒక లైన్ ఏంటంటే, ఆల్వేస్ కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. సో దాని మొత్తం లేకపోతే కంటెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా కోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని గమనిస్తే చాలు, మీకు చుట్టూ జరిగే చేంజెస్ని గమనిస్తే చాలు, లేకపోతే మీ చుట్టూ జరిగే డిస్కషన్స్ కావచ్చు, లేకపోతే న్యూస్లో కావచ్చు, ఎక్కడైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు అది మీరు జాగ్రత్తగా వింటే దాని నుంచి ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా నుంచి మీరు ఆ బిజినెస్ని స్టడీ చేస్తే మీకు ఒక మంచి ఆప్షన్ దొరుకుతుంది ఇన్వెస్ట్ చేయడానికి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక బుక్లో. సో అది ఎందుకు చెప్పానో మీకు నెక్స్ట్ చెప్పేది దాని తర్వాత మళ్ళీ చెప్తాను. సో ఒక 10 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చామో ఇంజనీరింగ్ చేయడానికి, ఒక చేంజ్ మేము ఏం గమనించామంటే, హైదరాబాద్ వచ్చిన కొత్తలో అందరూ లో వేస్ట్ ప్యాంట్ వేసుకొని వాళ్ళ ఇన్నర్ వేర్ స్ట్రిప్ కనిపించేలాగా ప్యాంట్స్ వేసుకునేవారు. సో అప్పుడు మాకు చాలా వరకు జాకీ బ్రాండ్ హైలైట్ అయ్యేది ఆ ఇన్నర్ వేర్స్లో. సో అప్పుడే విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి వచ్చిన మాకు ఇది చూసి కొంచెం షాకింగ్గా ఉండేది. ఏంటి ఇలా వేసుకుంటున్నారు, ఇది ఫ్యాషనా ఏంటి అనేది. సో ఆ తర్వాత జాకీ బ్రాండ్ ఒక యూత్లో క్రేజ్ ఉండేది. అక్కడ ఏంటంటే, అక్కడ మేము ఒకవేళ మాకు అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలాంటి ఐడియా లేకపోవడం, లేకపోతే ఎలాంటి ఎక్స్పోజ్ లేకపోవడం, సో దానివల్ల ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఒక బ్రాండ్ గురించి స్టడీ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఐడియా మాకు లేకపోవడం వల్ల ఇప్పుడు 10 years తర్వాత మేము అక్కడ ఒకసారి చూస్తే అక్కడ సిచ్యువేషన్ని, అదొక మంచి ఆపర్చునిటీ అయ్యేది ఇన్వెస్ట్మెంట్కి. ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ పైన నాలెడ్జ్ ఉందో, లేకపోతే ఎక్స్పోజర్ ఉందో వాళ్ళకి. సో పీటర్ లించ్ చెప్పిన ఒక లైన్కి, ఏదైతే మన చుట్టూ జరిగే చేంజెస్ని గమనిస్తే చాలు, మనకి ఇన్వెస్ట్మెంట్ అక్కడే దొరుకుతుంది, ఎక్కడ వెతకాల్సిన పని లేదు అని చెప్పడానికి రీజన్ ఇదే. సో మనం చాలాసార్లు ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్కి వస్తామో అప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఏ సెక్టర్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తాము. కానీ ఏంటంటే మన చుట్టూ జరిగే చేంజెస్నే మనం పెద్దగా పట్టించుకోము. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి పేజ్ ఇండస్ట్రీస్ జాకీ వచ్చేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో ఇండియాలో ఎక్స్క్లూజివ్ లైసెన్సీ ఫర్ జాకీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇండియాకే కాకుండా యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ నేపాల్ కంట్రీస్కి ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ఉంది ఈ కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి. ఇది కాకుండా ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే స్పీడో ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఒక యూరోపియన్ బేస్డ్ బ్రాండ్. దీనికి కూడా సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో లైసెన్స్ ఉంది. సో బేసిక్గా జాకీ అండ్ స్పీడో ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో టైఅప్ అయి ఇండియాలో మార్కెట్ చేస్తుంది పేజ్ కంపెనీ. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇన్నర్ వేర్స్ బోత్ ఇన్ మెన్, ఉమెన్, అలాగే ఇప్పుడు మళ్ళీ కిడ్స్ వియర్లో కూడా ఎంటర్ అయ్యారు, జూనియర్ జాకీ అని సెగ్మెంట్తో. అది కాకుండా మళ్ళీ అథ్లీషర్ సెగ్మెంట్లో కూడా జాకీ ప్రజెంట్ ఉంది. అంటే పేజ్ ఇండస్ట్రీస్ జాకీ బ్రాండ్ ద్వారా ప్రజెంట్ ఉంది ఇండియాలో. సో కరెంట్లీ పేజ్ ఇండస్ట్రీస్ జాకీ ద్వారా టోటల్ 2890 సిటీస్ అండ్ టౌన్స్లో ప్రజెంట్ ఉంది కంప్లీట్ ఇండియాలో. సో మార్కెట్ ప్రజెన్స్ చూస్తే జాకీకి లేదా పేజ్ ఇండస్ట్రీస్కి, సో టోటల్గా 80,250 రిటైల్ స్టోర్స్లో వీళ్ళకి ప్రజెన్స్ ఉంది. మాల్స్లో కానీ, ఇండివిజువల్ స్టోర్స్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్లలో ఒక ప్రజెన్స్ కానీ. అది కాకుండా టోటల్ 930 ఈబీఓస్ ఉన్నాయి ఇండియాలో. ఈబీఓస్ అంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్, ఏవైతే ఓన్లీ జాకీని సేల్ చేస్తాయో అవుట్లెట్స్ అన్నమాట. సో ఓన్లీ ఈబీఓస్ పరంగా కంపేర్ చేసుకుంటే జాకీ కన్నా ఎక్కువ ఉంది ఇండియాలో ఓన్లీ బాటాకి మాత్రమే. సో బాటా తర్వాత
సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఈబీఓస్ ఎవరికి ఉన్నాయంటే జాకీ. ఇది కాకుండా ఉమెన్ స్పెసిఫిక్ ఈబీఓస్ అంటే ఎక్కడైతే ఓన్లీ ఉమెన్ ఇన్నర్ వేర్స్ ఉమెన్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారో అవి టోటల్ 46 ఉన్నాయి ఇండియాలో. అలాగే జూనియర్ జాకీ ఎక్కడైతే కిడ్స్ వేర్స్ కిడ్స్ ఇన్నర్ వేర్స్ సేల్ చేస్తారో అవి టోటల్ 38 ఈబీఓస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. 2011లో పేజ్ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ లైసెన్సీ ఆఫ్ ద బ్రాండ్ అనే అవార్డ్ని జాకీ నుంచి గెలుచుకుంది. అది 2001 నుంచి 2010 డెకేడ్కి గాను మొత్తం 120 కంట్రీస్ని బేస్ చేస్తూ ఈ పేజ్ ఇండస్ట్రీస్ ఇండియన్ లైసెన్సీకి అవార్డు తీసుకున్నారు. అది కాకుండా 2013 అండ్ 2013 అండ్ 2017కి గాను ఇంటర్నేషనల్ లైసెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకున్నారు జాకీ బ్రాండ్కి. సో అలాగే 2017లో స్పీడో ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. సో 140 కంట్రీస్లో ప్రజెన్స్ ఉన్న జాకీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ లైసెన్సీ ఆఫ్ ది డెకేడ్ ఒకటి, ఇంకోటి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఆఫ్ ది ఇయర్ 2 టైమ్స్ గెలుచుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రమోటర్ కెపబిలిటీ, ఇంకోటి బ్రాండ్ వాల్యూ ఏంటో ఇండియాలో ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. అలాగే స్పీడో ఇంటర్నేషనల్ దగ్గర నుంచి కూడా ఒకసారి అవార్డు గెలుచుకున్నారు ఇంటర్నేషనల్ మార్కెటీర్ బెస్ట్ మార్కెటీర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక కాంపిటీటర్ ఒకటి అగ్రెసివ్నెస్, ఇంకోటి వాళ్ళ బ్రాండ్ అవేర్నెస్ ఏంటి, జనాల్లో ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు అనేది సో మనం ఇక్కడ దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వచ్చేసరికి మొత్తం బెంగళూరులో 14 లొకేషన్స్లో ఉన్నారు అండ్ ఒక యూనిట్ వచ్చేసి తమిళనాడులో. మొత్తం జాకీ పరంగా 15 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ అది కాకుండా మోర్ దెన్ 70% ఏదైతే వాళ్ళ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో దాంట్లో 70% ప్రొడక్షన్ కూడా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఇన్హౌస్లో చేస్తారు, అంటే వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్లో చేస్తారు. బ్యాలెన్స్ 30% వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో జాకీ బ్రాండ్ హిస్టరీ చూస్తే సో 1876లో శామ్యూల్ టీ కూపర్ అనే అతను జాకీ బ్రాండ్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే మిషిగన్లో. సో ఇంకోటి ఏంటంటే ఈ జాకీ అనే బ్రాండ్ మొత్తం ఇన్నర్ వేర్ సెగ్మెంట్లో ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి బ్రాండింగ్ చేయించడం, అడ్వర్టైజ్మెంట్ చేయించడం అదే ఫస్ట్ టైం. జాకీ కంపెనీయే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ద్వారా బ్రాండింగ్ చేయించడం స్టార్ట్ చేసింది ఆల్ ఓవర్ యూఎస్లో. పేజ్ ఇండస్ట్రీస్ హిస్టరీ చూస్తే కరెంట్ ఎండి సుందర్ జినోమల్ ఎవరైతే ఉన్నారో ప్రమోటర్ అండ్ ఎండి సుందర్ జినోమల్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో బిజినెస్ చేసేవారు టెక్స్టైల్ ఇండస్ట్రీలో. వారి పేరు వచ్చేసి జెనోమల్ వర్హోమల్. సో ఈయన 1950స్లో ఎవరైతే అక్కడ ఫిలిప్పీన్స్లో యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ ఉండేది, సో వాళ్ళ కోసం ఏం చేసేవారంటే జాకీ ఇన్నర్వేర్ని మిగతా టెక్స్టైల్స్తో పాటు జాకీ ఇన్నర్వేర్ని కూడా తీసుకువచ్చి అక్కడ లోకల్ ఫిలిప్పీన్స్లో స్టే చేస్తున్న యుఎస్ సోల్జర్స్కి సేల్ చేస్తుండేవారు. సో అప్పుడు అలా అక్కడ ఈ యుఎస్ ఆర్మీకి సేల్ చేస్తున్నప్పుడు, మిలిటరీకి సేల్ చేస్తున్నప్పుడు లోకల్ పీపుల్ అంటే ఆ లోకలైట్స్ ఎవరైతే ఫిలిప్పీన్స్ లోకలైట్స్ ఉన్నారో వాళ్ళు కూడా జాకీ బ్రాండ్ పైన, జాకీ ఇన్నర్వేర్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల డిమాండ్ పెరిగింది. సో దీన్ని గుర్తించిన ఈ జెనోమల్ వెర్హోమల్ గారు ఏం చేస్తారంటే జాకీతో టైఅప్ అయ్యి మొత్తం ఫిలిప్పీన్స్కి లైసెన్సీ తీసుకున్నారు 1959లో. సో అలా వీళ్ళు ఈ వెర్హోమల్ ఫ్యామిలీ వాళ్ళు 1959లో జాకీతో అఫీషియల్గా టైఅప్ అయ్యారు. సో మొత్తం ఫిలిప్పీన్స్ కోసం. సో 35 ఇయర్స్ అసోసియేషన్ తర్వాత జాకీ యుఎస్ ప్రెసిడెంట్ 1993లో ఎవరైతే ఎరిక్ హోస్లీ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ జెనోమల్ ఫ్యామిలీతో కాంటాక్ట్ అయ్యి ఇండియా లైసెన్స్ కూడా వాళ్ళకే ప్రపోజ్ చేశారు. ఇండియన్ లైసెన్స్ కూడా ఇండియాలో కూడా కంపెనీ స్టార్ట్ చేయమని, బ్రాండ్ని ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేసి సేల్ ప్రొడక్షన్ అండ్ సేల్ స్టార్ట్ చేయమని. సో ఎప్పుడైతే జాకీ బ్రాండ్ ఆఫర్ ఇచ్చిందో ఇండియాలో కూడా ఒక ఎక్స్క్లూజివ్గా లైసెన్సీ తీసుకొని ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయమని చెప్పారో అప్పుడు సుందర్ జినోమల్ గారు ఇండియా విజిట్ చేసి ఇండియన్ ఇన్నర్వేర్ ఇండస్ట్రీస్ పైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆయన ఎంటర్ అయినప్పుడు ఇండియన్ ఇన్నర్వేర్ సెగ్మెంట్లో ఉమెన్ బ్రాండ్లో వచ్చేసి లవబుల్, డేసిడి, ఇంకా నేవా, ఫెదర్ లైన్ బ్రాండ్స్ ఉండేవి. అలాగే మెన్స్లో వచ్చేసి రూపా, అముల్ కోజీ, ఇంకా డాలర్ బ్రాండ్స్ ఉండేవి. సో ఎప్పుడైతే వీళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే
ఫోకస్డ్ ఇన్నర్వేర్ బ్రాండింగ్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కానీ ఫోకస్డ్ అప్రోచ్ కానీ ఇన్నర్వేర్ సెగ్మెంట్లో లేదని ఒకటి గుర్తించారు. అలాగే ప్రీమియం సెగ్మెంట్స్లో కూడా ఇన్నర్వేర్స్లో ఇండియాలో అంతగా పెద్దగా ప్రెసెన్స్ లేదని గుర్తించి సో ఒక ఆపర్చునిటీ అయితే ఉంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యాక సో వాళ్ళు ఎప్పుడైతే జాకీ ఆఫర్ని కన్సిడర్ చేశారో వాళ్ళు ఇంకొక పని ఏం చేశారంటే మార్గ్ అనే కన్సల్టెన్సీ కంపెనీతో టైఅప్ అయ్యి సో వాళ్ళకి అక్కడ ఫిలిప్పైన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కొన్ని జాకీ ప్రొడక్ట్స్ని ఇచ్చి ఇండియాకి పంపించి సో ఇండియన్ ఇన్నర్వేర్ ఇండస్ట్రీ పైన రీసెర్చ్ చేయమని చెప్పారు. అలాగే ప్రొడక్ట్స్ పైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో ఆ రీసెర్చ్ అండ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఇండియాలో ఎంటర్ అవ్వచ్చని డిసిషన్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే కంపెనీని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారో సో వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్ ఏంటంటే బెంగళూరు. దానికి రీజన్స్ ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్ కాస్ట్ బెంగళూరులో తక్కువ ఉండడం, ఇంకోటి వచ్చేసి లేబర్ కాస్ట్ కూడా కంపేర్ టు ముంబై ఇలాంటి ప్లేసెస్ కన్నా ఇక్కడ తక్కువ ఉందని చెప్పి వీళ్ళు బెంగళూరుని హబ్గా చేసుకున్నారు. సో అది కాకుండా వాళ్ళు తీసుకున్న ఇంకో డెసిషన్ ఏంటంటే ఫ్యాక్టరీస్లో కూడా మొత్తం ఉమెన్ ఎంప్లాయీస్తో నడిపించడం. మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ని ఎవరైతే అక్కడ గ్రౌండ్లో ఫ్యాక్టరీస్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో పనిచేస్తుంటారో సో వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ని ఉమెన్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. బెంగళూరులోని అవుట్స్కట్స్ బొమ్మన్హల్లీని వీళ్ళు ఫ్యాక్టరీ సెటప్ చేసేసి సో ఇనిషియల్గా 10 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ 120 రిటైలర్స్తో 1995లో వీళ్ళు ప్రొడక్షన్ ఇంకా కమర్షియల్ సప్లై స్టార్ట్ చేశారు. సో ఇనిషియల్గా వీళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్స్ ఏంటంటే ముంబై, చెన్నై, ఢిల్లీ అండ్ బెంగళూరులో సప్లై చేయడం స్టార్ట్ చేశారు, సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సో కంపెనీ 2007లో ఐపీఓ అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే 2004 to 2008 మధ్యలో ఏదైతే బూమ్ నడిచిందో సో 2007లో ఐపీఓని అనౌన్స్ చేసిన కంపెనీ ఇనిషియల్గా 100 crores క్యాపిటల్ని రేస్ చేయడానికి ఐపీఓని అనౌన్స్ చేసింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఐపీఓని అనౌన్స్ చేశారో 2007లో అప్పుడు వీళ్ళకి మొత్తం రిటైల్ అవుట్లెట్స్ వచ్చేసి 14,000 ఉండేవి. అలాగే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ మొత్తం 17 ఉండేవి. సో 2007 నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ 2021లో చూసుకుంటే ఆ 14,000 అవుట్లెట్స్ ఏమో 80,250 అయ్యాయి. అదే 17 ఈబీఓస్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ వచ్చేసి ఇప్పుడు 930 అయ్యాయి. సో ఒక ర్యాపిడ్ గ్రోత్ ఒక 14 ఇయర్స్లో వీళ్ళ మొత్తం మార్కెట్ని డిస్టర్బ్ చేసేసి మొత్తం ప్రీమియం సెగ్మెంట్ని వీళ్ళు గ్రాప్ చేసేసారు. 2007లో ఐపీఓ అనౌన్స్ చేశాక మళ్ళీ ఇయర్ వైజ్గా వీళ్ళ ఒక్కొక్క ఇయర్లో ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారో లేకపోతే ఏం స్టార్ట్ చేశారో చూస్తే సో 2011లో కంపెనీ వచ్చేసి ఢిల్లీలో ఎక్స్క్లూజివ్ ఉమెన్ స్టోర్ స్టార్ట్ చేసింది. అది కాకుండా ఈ 2011లోనే స్పీడో ఇంటర్నేషనల్ యూకేకి చెందిన కంపెనీతో డీల్ కూడా ఫైనలైజ్ చేసేసింది. స్విమ్ వేర్ ఇంకా ఫుట్వేర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెట్ చేసి సేల్ చేయడానికి. అలాగే 2012లో వచ్చేసి స్పీడో బ్రాండ్ని లాంచ్ చేసేసి 2012లో మొత్తం 2 crores సేల్స్ కూడా జనరేట్ చేసింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో. అదే 2012లో ఇంకొకటి ఏం జరిగిందంటే కిడ్స్ వేర్ కూడా లాంచ్ చేశారు. సో మళ్ళీ 2012లోనే జాకీ బ్రాండ్ పేజ్ ఇండస్ట్రీస్ని ఫిలిప్పైన్స్ మళ్ళీ ఇండియా తర్వాత యూఏకి కూడా ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్ చేసింది. సో కంపెనీ 2013లో వాళ్ళ 100 ఈబీఓని ఓపెన్ చేసింది ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ని. మళ్ళీ 2014లో ఏం చేశారంటే ఫస్ట్ షోరూమ్ ఇన్ యూఏఈని లాంచ్ చేశారు. సో అది కాకుండా ఇంకోటి చేశారంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ఇన్ ఇంటర్నేషనల్ రిటైల్ ఫార్మాట్. సో ఏదైతే యూఎస్లో యూరోప్లో ఏవైతే ఫార్మాట్స్ ఉంటాయో బ్రాండ్ ఫార్మాట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని బెంగళూరులో ఇందిరానగర్లో ఒక ఎక్స్క్లూజివ్ షోరూమ్ లాంచ్ చేశారు. అది కాకుండా అదే ఇయర్లో ఇంకోటి ఏం చేశారంటే యూఎస్ఏ జాకీ ఒరిజినల్స్ ఏవైతే ప్రొడక్ట్స్ అక్కడ జాకీ బ్రాండ్ సేల్ చేస్తుందో ఆ మోడల్స్ని ఇండియాలో లాంచ్ చేశారు 2014లోనే. ఇదే ఇయర్లో కంపెనీ ఒక కామర్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఈ రిటైల్ కోసం B2C సెగ్మెంట్లో. సో కంపెనీ 2015లో ఏసీ నీల్సన్ అనే ఒక కన్సల్టెన్సీ కంపెనీతో టైఅప్ అయి వాళ్ళకి ఒక సర్వే చేయమని చెప్పారు. సో ఇండియాలో అర్బన్ పాపులేషన్లో బేసిక్గా స్విమ్ వేర్ పెనట్రేషన్ ఎలా ఉందో కనుక్కోవడానికి. సో వాళ్ళు సర్వే చేసినప్పుడు వచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే కంప్లీట్ అర్బన్ పాపులేషన్లో ఓన్లీ 3% మాత్రమే స్విమ్ వేర్స్ యూజ్ చేస్తున్నారని, అలాగే ఎవరైతే స్విమ్మింగ్ చేయట్లేదు నాన్ స్విమ్మర్స్ ఉన్నారో అందులో 24% ఒకవేళ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా స్విమ్మింగ్లోకి మేము కూడా ఎంటర్ అవుతామని చెప్పి ఒక వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది. సో ఈ రీసెర్చ్ తర్వాత కంపెనీకి ఏంటంటే ఇంకొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏం దొరికిందంటే
సో బేసిక్గా స్విమ్వేర్ మార్కెట్కి స్విమ్వేర్ సెగ్మెంట్లో ఇండియాలో ఇంకా గ్రో అవడానికి చాలా స్కోప్ ఉందనేది ఈ సర్వే వల్ల వీళ్ళకి తెలిసింది. కంపెనీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటని చూస్తే, సో కరెంట్ కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 26 crores పర్ యానం. సో దాన్ని నెక్స్ట్ 4-5 yearsలో ఈ 26 crores డబుల్ చేద్దామని కంపెనీ ప్లాన్స్లో ఉంది. సో కొత్తగా మళ్ళీ అడిషనల్ కెపాసిటీని యాడ్ చేసి, సో ఇప్పుడు 26 crores నెక్స్ట్ 4 yearsలో 52 crores చేద్దామని ప్లాన్. అది కాకుండా ఇంకొక టార్గెట్ ఏంటంటే $1 billion సేల్స్ ఇంకొక 5 yearsలో అచీవ్ చేయాలనేది కంపెనీ టార్గెట్. సో ఇప్పుడు కరెంట్ కంపెనీ సేల్స్ ఎంత ఉందని చూస్తే, కంపెనీ 2021కి మార్చ్ అయితే 2021లో ఎండ్ అయిందో, సో అప్పటికి కంపెనీ సేల్స్ వచ్చేసి 2833. సో ఆ 2833 నుంచి నెక్స్ట్ 5 yearsలో $1 billion సేల్స్ చేద్దామని ప్లాన్. సో $1 billion అంటే 7,000 crores. సో నెక్స్ట్ 5 yearsలో కంపెనీ టార్గెట్ వచ్చేసి 2,800 crores నుంచి 7,000 crores గ్రో అయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ 3 times ఇన్ 5 years. ఇప్పుడు కంపెనీకి గ్రోత్ లీవర్స్ ఎక్కడున్నాయో చూద్దాం. సో థాయిలాండ్, చైనా లాంటి కంట్రీస్లో ఏదైతే ఇన్నర్ వేర్స్ పైన స్పెండ్ చేస్తారో, సో దాంతో ఇండియాలో స్పెండ్ చేసేదానికి కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 90% డిఫరెన్స్ ఉంది. సో హ్యూజ్ గ్రోత్ ఉంది ఇన్నర్ వేర్స్ సెగ్మెంటే గ్రో అవ్వడానికి. అది ఒక ఆప్షన్. ఇంకోటి, సో ఇండియాలో టోటల్ అపెరల్ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 4,69,000 crores అండి. ఇప్పుడు గ్రోత్ ఎలా ఉందని చూసుకుంటే, టోటల్ అపెరల్ మార్కెట్ వచ్చేసి 10% కేగర్తో గ్రో అవుతుంటే నెక్స్ట్ 5 yearsకి. బ్రాండెడ్ అపెరల్ మాత్రం 13.4% కేగర్తో గ్రో అవుతుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్రాండెడ్ అపెరల్ షేర్ కంప్లీట్గా అపెరల్ మార్కెట్లో బ్రాండెడ్ షేర్ ఎంత ఉందంటే, 2012లో బ్రాండెడ్ షేర్ వచ్చేసి బ్రాండెడ్ ప్రొడక్ట్ షేర్ వచ్చేసి 25% ఉంటే 2018లో 38% అయింది. అదే 2020లో ఈ బ్రాండెడ్ వాల్యూ మార్కెట్ షేర్ వచ్చేసి 48% అయింది. సో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మార్కెట్ వాల్యూ. సో ప్రీమియమైజేషన్ అనేది జరుగుతుంది మొత్తం సెక్టార్లోనే. సో ఎక్కడైతే ఒక బ్రాండ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వైపు ఆల్మోస్ట్ దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో 8 years గ్యాప్లో బ్రాండెడ్ మార్కెట్ షేర్ వచ్చేసి 25% ఆల్మోస్ట్ 48%, అంటే 2 times డబుల్ అయిపోయింది మార్కెట్ షేర్ అనేది. అది కాకుండా ఇంకొకటి ఏం జరుగుతుందంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్కి మార్కెట్ మైగ్రేషన్ నడుస్తుంది. ఓవరాల్ మార్కెట్లో ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ 20% ఉంటే 2012లో, ఇప్పుడు అది వచ్చేసి 33% పెరిగింది. అంటే సో టోటల్ సెక్టర్లో ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చేసి 8 years గ్యాప్లో వాళ్ళ మార్కెట్ షేర్ని 20% నుంచి 33% వరకు ఇంక్రీజ్ చేశారు. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే, ఒకటి ప్రీమియమైజేషన్ ఒకటి నడుస్తుంది, మొత్తం ఆ ప్రొడక్ట్స్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పైన కస్టమర్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే షాపింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందో అది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్కి కూడా మైగ్రేషన్ అవుతుంది. సో ఇవి రెండు చేంజెస్ అనేవి ఇండియాలో ఇప్పుడు ప్లే అవుతున్నాయి. సో డొమెస్టిక్ ఇన్నర్వేర్ మార్కెట్ అంటే ఇండియన్ కంప్లీట్ ఇన్నర్వేర్ మార్కెట్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 50,000 to 60,000 crores ఉందండి. దానికి ఎందుకు 50,000 to 60,000 crores అని చెప్తానంటే, కొన్ని ఏవైతే మార్కెట్ సర్వేస్ జరిగాయో లాస్ట్ 3-4 yearsగా, సో కొన్ని సర్వేస్ వచ్చేసి 48,000 crores అని చెప్తున్నాయి, కొన్ని సర్వేస్ 55,000 crores అని చెప్తున్నాయి. ఒక సర్వే అయితే ఇండియన్ ఇన్నర్వేర్ మార్కెట్ 64,000 crores అని చెప్పింది. సో అలా కాకుండా యావరేజ్గా చూస్తే మాత్రం ఇండియన్ ఇన్నర్వేర్ మార్కెట్ వచ్చేసి 50,000 to 60,000 crores. ఈ టోటల్ మార్కెట్లో ఉమెన్ ఇన్నర్వేర్ మార్కెట్ షేర్ వచ్చేసి 64%, మెన్స్ ఇన్నర్వేర్ మార్కెట్ షేర్ వచ్చి 33%, అలాగే కిడ్స్ ఇన్నర్వేర్ మార్కెట్ షేర్ వచ్చేసి 3%. అదే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటే, మెన్స్ ఇన్నర్వేర్ మార్కెట్ వచ్చేసి 6 to 7% కేగర్తో గ్రో అవుతాయి. ఉమెన్స్ ఇన్నర్వేర్ మాత్రం 12.5% కేగర్తో గ్రో అవుతుంది. అదే కిడ్స్ వేర్ వచ్చేసి 11% కేగర్తో గ్రో అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే, నెక్స్ట్ గ్రోత్ ఎక్కడ వస్తుందని చెప్తే ఇన్నర్వేర్ మార్కెట్లో ఒకటి ఉమెన్ ఇన్నర్వేర్ సెగ్మెంట్, ఇంకోటి కిడ్స్ వేర్ సెగ్మెంట్లో వస్తుంది. సో ఆల్మోస్ట్ మెన్స్ ఇన్నర్వేర్లో ఒకటి కాంపిటీషన్ పెరిగింది, ఇంకోటి కొంచెం సాచురేషన్ పాయింట్ కూడా వచ్చింది. ఒక బీసీజీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇండియన్ ఇన్నర్వేర్ మార్కెట్ పైన. సో ఆ రిపోర్ట్ ప్రకారం టోటల్ ఇండియన్ ఇన్నర్వేర్ మార్కెట్లో 15 crore పీపుల్, సో ఎవరైతే ప్రీమియం ప్రోడక్ట్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ 15 crores 7.5 crores వచ్చేసి మెన్, 7.5 crores వచ్చేసి ఉమెన్.
సో మొత్తం మార్కెట్లో ఒకవేళ జాకీ లాంటి ప్రీమియం ప్రోడక్ట్ని టార్గెట్ చేయాలంటే దాని టోటల్ మార్కెట్ సైజ్ ఎంత అంటే 15 crores పీపుల్, అందులో 7.5 crores మెన్ అండ్ 7.5 crores ఉమెన్. సో ఇప్పుడు ఈ 15 crores అనుకుంటే మెన్ అండ్ ఉమెన్, ఈ 7.5 crores జాకీ మెన్స్ ఇన్నర్వేర్లో పెనిట్రేషన్ ఎంత ఉందంటే 19-20%. జాకీ ఆల్రెడీ ఈ 7.5 crores 19% 20% జాకీ కంపెనీ ఆల్రెడీ వీళ్ళ బ్రాండ్స్ని సేల్ చేస్తున్నారు. సో అక్కడ 20% ఒక ప్రీమియం సెగ్మెంట్లో వీళ్ళు ఆల్రెడీ 20% మార్కెట్ షేర్ గెయిన్ చేశాక ఇంకా గ్రోత్ అనేది కూడా ఎంత లేదనుకున్నా ఒక 30-40% వరకు వెళ్ళగలుగుతారు. అదే ఒకవేళ ఉమెన్ సెగ్మెంట్స్లో చూస్తే వీళ్ళు ఈ 7.5 crores టోటల్ ప్రీమియం పాపులేషన్లో వీళ్ళ ప్రజెంట్ వీళ్ళు మార్కెట్ చేసేది లేకపోతే వీళ్ళు పెనిట్రేట్ చేసింది ఓన్లీ 5-6% మాత్రమే. సో ఆ 7.5 crores టోటల్ మార్కెట్ షేర్లో ప్రీమియం సెగ్మెంట్లో వీళ్ళు క్యాటర్ చేసేది ఓన్లీ 5-6%. సో వీళ్ళకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడానికి లేకపోతే గ్రోత్ అవ్వడానికి ఉమెన్ సెగ్మెంట్లోనే హైయెస్ట్ స్కోప్ ఉంది. ఎందుకంటే ఒకటి మెన్స్లో ఆల్రెడీ ఒక 20% మార్కెట్ సాచురేషన్ అనేది లేకపోతే మార్కెట్ సెక్టర్ని క్యాప్చర్ చేశారు. సో అక్కడ నుంచి ఇంక్రీజ్ అవ్వడం అనేది కొంచెం కష్టం. కానీ ఉమెన్ సెగ్మెంట్లో వచ్చేసి పెనట్రేషనే ఆల్మోస్ట్ 5-6% ఉండడం వల్ల వీళ్ళ నెక్స్ట్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమెన్ సెగ్మెంట్ నుంచే వస్తుంది. బీసీజీ రిపోర్ట్ని సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఉమెన్ సెగ్మెంట్స్ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళకి ఎక్కడైతే స్కోప్ ఉందని అనుకుందామో, సో టోటల్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ టోటల్ 930 ఉంటే అందులో జాకీ ఉమెన్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ ఓన్లీ 45 ఉన్నాయి. సో 930 ఎక్కడ, 45 ఎక్కడ? సో పాన్ ఇండియా ఆల్మోస్ట్ దీంట్లో 930లో 50% అయినా వీళ్ళు మ్యాచ్ చేయగలిగితే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్, సో వీళ్ళ గ్రోత్ స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది ఉమెన్ సెగ్మెంట్లో. సేమ్ అలాగే చైల్డ్ సెగ్మెంట్లో కూడా, చైల్డ్ సెగ్మెంట్లో వీళ్ళు ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ ఓన్లీ 39 ఉన్నాయి ఇండియాలో కంపేర్ చేసుకుంటే. సో అక్కడ కూడా గ్రోత్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళు చైల్డ్ సెగ్మెంట్లో ఇంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారని ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు ఒక కాన్ కాల్స్లో వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చైల్డ్హుడ్ నుంచి ఎప్పుడైతే మేము వీళ్ళకి ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుందో ఈ జాకీ ఇన్నర్వేర్స్ పైన, ఆ హ్యాబిట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అడల్ట్స్ అయ్యాక కూడా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అలాంటి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి వీళ్ళు ఇప్పటి నుంచే చైల్డ్ సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొక లాజిక్ వీళ్ళు ఏం ఫాలో చేస్తున్నారంటే, వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎప్పుడైతే కిడ్స్ షాపింగ్కి వెళ్తారో కిడ్స్ షాపింగ్ ఎక్కువ చేసేది ఉమెన్, అంటే మదర్. ఫాదర్ కన్నా మదర్ ఎక్కువ కిడ్స్ షాపింగ్ చేస్తారు. అందుకే ఎక్కడైతే ఉమెన్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఉన్నాయో దాని పక్కనే మేము చిల్డ్రన్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్, లేకపోతే ఆ ఉమెన్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్లో ఒక పార్ట్గా చిల్డ్రన్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మార్కెటింగ్ ఏ లెవెల్లో చేస్తున్నారు అండ్ ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను హైదరాబాద్ ఒక స్టోర్కి వెళ్ళాను అండ్ వాళ్ళు చెప్పింది కరెక్టే. ఉమెన్ ఎక్కడైతే ఉమెన్ స్టోర్ ఉందో దాంట్లోనే ఒక పార్ట్గా చిల్డ్రన్ది కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను ఇంకొక జాకీ షోరూమ్కి వెళ్ళాను, ఎవరైతే వేవ్ 1 లాక్డౌన్లో అయిపోయాక స్టార్ట్ చేశారో, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. సో ఈ 1 yearలో ఈ షోరూమ్ పర్టికులర్ షోరూంలో వీళ్ళ సేల్స్ ఇలా ఉన్నాయని ఒకసారి వాళ్ళ స్టోర్ కేస్తో మాట్లాడితే ఏముండిందంటే, ఇప్పటికీ 60% సేల్స్ అనేది మెన్స్ సెగ్మెంట్ నుంచి వస్తుంది, ఒక 30-35% ఉమెన్ సెగ్మెంట్ నుంచి వస్తుంది, బ్యాలెన్స్ వచ్చేసి కిడ్స్ వేర్ నుంచి వస్తుందని చెప్పారు. సో ఉమెన్ సేల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళకి స్కోప్ చాలా ఉంది. సో నెక్స్ట్ గ్రోత్ అనేది ఉమెన్ నుంచే వస్తుందని చెప్పడానికి, లేకపోతే స్కోప్ ఎక్కువ ఉందని చెప్పడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సో చైల్డ్ గ్రోత్ పైన, చైల్డ్ వేర్ కిడ్స్ వేర్ గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ కంపెనీ దగ్గర ఇప్పటికే ఒక 50 రిటైల్ స్టోర్స్, రిటైల్ ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. దాన్ని FY22 అంటే 2022 మార్చ్ వరకు డబుల్ చేయాలని కంపెనీ ఇప్పుడు ఒక టార్గెట్తో ఉంది. సో ఇన్నర్ వేర్స్, ఉమెన్, మెన్స్ అండ్ కిడ్స్ వేర్ కాకుండా కంపెనీ ఇంకొక కాన్సన్ట్రేషన్ ఎక్కడుందంటే అథ్లీషర్ సెగ్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో కంపెనీని అడిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏదైతే మెన్స్ సేల్ ఉందో దాన్ని అథ్లీషర్ సేల్స్ మ్యాచ్ చేస్తుందని చెప్పేసి, సో ద అథ్లీషర్ స్పెసిఫిక్ స్టోర్స్ కూడా ఎక్కడైతే ఇప్పుడు ఉమెన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయో, ఓన్లీ ఉమెన్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే సేల్ చేస్తున్నారో, అలాగే చైల్డ్ స్పెసిఫిక్ స్టోర్స్లో చైల్డ్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే సేల్ చేస్తున్నారో, అలాగే అథ్లీషర్ స్పెషల్ అవుట్లెట్స్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే కామన్గా ఇన్నర్ వేర్స్తో కలిపి కాకుండా ఓన్లీ అథ్లీషర్ ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేయడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తుంది.
సో అథ్లేషర్ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి వీళ్ళు ఇంకొక ట్రై చేస్తున్నారు. ఇవి ఇంతవరకు మొత్తం డిస్కషన్ కూడా అర్బన్ మార్కెట్ పైన జరిగింది. సో రూరల్ మార్కెట్ ఎలా ఉండిందంటే కంపెనీకి ఇప్పటివరకు రూరల్ సెగ్మెంట్స్లో లేకపోతే రూరల్ ఏరియాస్లో ప్రజెన్స్ నెగ్లిజిబుల్, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ ఇన్నర్వేర్ మార్కెట్ చూసుకుంటే, ఓవరాల్ ఇండియాలో ఇన్నర్వేర్ మార్కెట్ చూసుకుంటే సో 62% ఇన్నర్వేర్ మార్కెట్ వచ్చేసి రూరల్ ఏరియాలో ఉంది. మెట్రో మినీ మెట్రోలో వచ్చేసి 20% మార్కెట్ ఉంది. టైర్ 1 సిటీస్లో 6% మార్కెట్ ఉంటే టైర్ 2 వచ్చేసి 18% మార్కెట్ ఉంది. సో ఓన్లీ రూరల్ ఏరియా 62% తీసుకుంటే అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో 38% మార్కెట్ షేర్ ఉంది ఇన్నర్వేర్స్లో. సో ఇంతవరకు లాస్ట్ ఎన్ని ఇయర్స్ కంపెనీ టార్గెట్ చేసింది ఓన్లీ 38% మార్కెట్ని మాత్రమే, అదే అర్బన్ అండ్ సెమీ అర్బన్. సో ఇంకా అన్ట్యాప్డ్ మార్కెట్ ఎంత ఉందంటే 62% మార్కెట్ ఉంది. సో ఒక కంపెనీ మళ్ళీ రూరల్ పైన వీళ్ళు ఫోకస్ చేసినట్లయితే గ్రో అవ్వడానికి ఇంకెంత స్కోప్ ఉందో చెప్పడానికి ఇది ఒక రీజన్. ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ 38% అర్బన్ అండ్ సెమీ అర్బన్లో ఉంటే 62% దీంట్లో ఉంది రూరల్లో. అంటే ఆల్మోస్ట్ డబుల్ మార్కెట్ సైజ్ రూరల్ ఏరియాలో ఉంది, ఎక్కడైతే ఇంకా అన్ట్యాప్డ్ మార్కెట్ ఉందో. సో దీనిపైన కంపెనీ ఫోకస్ ఎలా ఉంది, రూరల్ ఏరియాస్ పైన కంపెనీ ఫోకస్ ఎలా ఉందో ఒకసారి చూస్తే, సో కంపెనీ రూరల్ ఏరియాస్లో ఒక పైలట్ రన్ స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ అంటే సౌత్ వెస్ట్ జోన్లో, అలాగే ఈస్ట్ జోన్లో, అంటే సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పైలట్ రన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు రూరల్ ఏరియాలో. సో ఇక్కడ ఏం చేశారంటే ఏదైతే ఫాస్ట్ మూవింగ్ 35-36 ప్రొడక్ట్స్ ఉన్నాయో టోటల్ ఇన్నర్వేర్ మార్కెట్లో, ఈ జాకీ ఇన్నర్వేర్ మార్కెట్లో ఒక 35-36 ప్రొడక్ట్స్ని చూస్ చేసుకొని మళ్ళీ రూరల్ మార్కెట్కి సరిపడా ప్రైస్ని సెట్ చేసేసి ఈ 35-36 ప్రొడక్ట్స్ని రూరల్ ఏరియాస్లో వీళ్ళు ఆల్రెడీ ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు. సో దాని ఫీడ్బ్యాక్ సేల్స్ ఎలా ఉందో చూసి మిగతా రూరల్ ఏరియాలో కూడా కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేద్దామని ప్లాన్ చేస్తుంది కంపెనీ. సో ఇప్పుడు కంపెనీ ఓవరాల్ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఏంటని చూస్తే మెన్స్ వేర్ వచ్చేసి ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుందో అంత గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 20% ప్రీమియం మార్కెట్ని వీళ్ళు ఆల్రెడీ గ్రాప్ చేశారు. సో ఎంత గ్రాప్ చేసుకున్నా సరే ఇంకా మార్కెట్ని డిస్టర్బ్ చేయడం కాకుండా మార్కెట్ ఎలా గ్రో అవుతుందో ప్రీమియం మెన్స్ ఇన్నర్వేర్ ఎలా అయితే గ్రో అవుతుందో వీళ్ళు దానికి తగ్గట్టుగా లేదా దానికన్నా కొంచెం ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళ మేజర్ గ్రోత్ ఎక్కడ వస్తుందంటే ఒకటి ఉమెన్స్ ఇన్నర్వేర్, కిడ్స్ వేర్, అథ్లీషర్ బిజినెస్ అండ్ రూరల్ ఏరియా. ఇంకా కంపెనీకి గ్రోత్ లివర్స్ ఏంటంటే ఈ 4 సెక్టర్స్. ఈ 4 సెక్టర్స్ కనుక కంపెనీని కరెక్ట్గా క్యాప్చర్ చేసినట్లయితే ఇప్పటి ఉన్న సేల్స్, ఇప్పటి ఉన్న గ్రోత్ని ఆల్మోస్ట్ వీళ్ళు నెక్స్ట్ 5 years 10 years డౌన్ ద లైన్ వీళ్ళ గ్రోత్ అనేది ఇంకా చాలా ఉంది. ఈ లాస్ట్ 2007 నుంచి 2020 వరకు ఏదైతే పేజ్ ఇండస్ట్రీస్ గ్రోత్ చూసామో అదే గ్రోత్ రిపీట్ చేయగలుగుతున్నా అంటే ఒకటి ఏంటంటే ఈ ఆల్రెడీ ఈ కంపెనీకి ఇన్నర్వేర్ మార్కెట్స్లో ప్రీమియం సెగ్మెంట్స్లో ఎలా గ్రో అవ్వాలో తెలుసు, మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసు. సో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కంపెనీ. సో వాళ్ళకి ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న ఒక కంపెనీకి, ఒక ప్రమోటర్స్ మేనేజ్మెంట్కి ఇప్పుడు ఇంకా గ్రో అవ్వడానికి 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ నెక్స్ట్ పేజ్ ఇండస్ట్రీస్ని ఎవరైనా వాచ్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు అనాలిసిస్ చేయాల్సింది, ఫాలో అవ్వాల్సింది మెన్స్ వేర్ బిజినెస్ కాదండి, కంపల్సరీ మిగతా 4 సెగ్మెంట్స్ మాత్రమే. ఈ 4 సెగ్మెంట్స్లో కంపెనీ ఎలా ఈ మార్కెట్ని డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేస్తుంది అనే దాన్ని బట్టి కంపెనీ గ్రోత్ అనేది స్టాక్ ప్రైస్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా కంపెనీ ఇచ్చిన ఇంకో గైడెన్స్ ఏంటంటే మెన్స్ వేర్ సింగిల్ డిజిట్స్లో గ్రో అవుతాయి, ఉమెన్స్ వేర్ అండ్ అథ్లీషర్ బిజినెస్ మాత్రం డబుల్ డిజిట్స్లో గ్రో అవుతుంది. అది కాకుండా కిడ్స్ వేర్ వచ్చేసి లో బేస్ ఉండడం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 75-80%తో గ్రో అవుతుంది. ఇది గ్రోత్ లివర్స్ ఏంటని చూసాం ఇంతసేపు. మరి కంపెనీకి సెట్ బ్యాక్స్ లేకపోతే యాంటీథీసిస్ ఏంటో ఒకసారి చూద్దాం. కంపెనీకి ఇప్పుడు మేజర్ ఓవరాల్గా బిజినెస్ ప్లాన్స్ అండ్ బిజినెస్ గ్రోత్ బాగానే ఉన్నా కంపెనీకి ఇప్పుడు మేజర్ సెట్ బ్యాక్, ఇన్వెస్టర్స్కి మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే కంపెనీ ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. సో హిస్టారికల్గా చూస్తే కంపెనీ పీవీ వచ్చేసి లైఫ్ టైం పీఈ వచ్చేసి మీడియన్ పీఈ వచ్చేసి 50.7 ఉండింది. అదే 5 years యావరేజ్ పీఈ వచ్చేసి 68.7 ఉండింది. కానీ కరెంట్ పీఈ వచ్చేసి 92. సో అంటే 60 పీఈ యావరేజ్ 60 పీఈ తీసుకుంటే దానికన్నా 50% హై ప్రీమియం వాల్యుయేషన్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటే ఒకవేళ ఓవరాల్ బిజినెస్ గ్రో అయినా సరే అయితే
ఉమెన్ కానీ లేకపోతే అథ్లీజర్ కానీ కిడ్స్లో కానీ లేకపోతే రూరల్ మార్కెట్లో కానీ ఒకవేళ కంపెనీ బిజినెస్ గ్రో అయినా సరే ఈ ప్రీమియం వాల్యుయేషన్ ఉండడం వల్ల ప్రాబబ్లీ ఇంకో 1-2 ఇయర్స్ ఈ ప్రైస్ బుల్ మార్కెట్ ఉండడం వల్ల 92 PE అయితే టచ్ అయిందో ప్రాబ్లీ ప్రీమియం వాల్యుయేషన్ ఒకటి ఏం జరుగుతుందంటే సో కంపెనీ స్టాక్ కొంచెం డౌన్గ్రేడ్ అవ్వచ్చు లేకపోతే ఫాలో అవ్వచ్చు, అదొక ఆప్షన్. లేదంటే బిజినెస్ గ్రో అవుతున్నా సరే ఓవరాల్గా ఈ స్టాక్ ప్రైస్ అనేది కొన్ని 1 ఇయర్స్ లేకపోతే 1.5 ఇయర్ లేకపోతే 6 మంత్స్కో టైం కరెక్ట్ అవ్వచ్చు. ఏదైతే హిస్టారికల్ పీ వాల్యూ ఉందో దాన్ని మ్యాచ్ అయ్యేలాగా కొంచెం 1-2 ఇయర్స్ మేబీ టైం కరెక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మెయిన్ నెగటివ్ ఆర్ సెట్ బ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళకి మాత్రం ప్రీమియం వాల్యుయేషన్ అనేది ఒక పెద్ద హిండ్రెన్స్లా తయారైంది. సో అదొకటి చూసుకోవాలి మెయిన్ వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ మేనేజ్మెంట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అగ్రెసివ్ గ్రోత్ ఏదైతే ట్రై చేస్తున్నారో ఉమెన్ సెగ్మెంట్లో కానీ లేకపోతే అథ్లీజర్లో కానీ లేకపోతే రూరల్ మార్కెట్లో కానీ మెన్స్ సెగ్మెంట్లో ఏదైతే వీళ్ళు గ్రోత్ చూపించారో ఆ గ్రోత్ని ఆ అగ్రెసివ్నెస్ని కనుక ఈ సెగ్మెంట్స్లో చూపించకపోతే మాత్రం కంపెనీకి ఖచ్చితంగా ఈ వాల్యుయేషన్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేదు. అండ్ ఒకవేళ అగ్రెసివ్నెస్ లేకపోతే గ్రోత్ అక్కడ చూపించకపోతే మాత్రం కంపల్సరీ కంపెనీ ఇన్వెస్ట్ చేసినా సరే లేకపోతే బిజినెస్ అనేది ఆ రేంజ్లో మనకి రిటర్న్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి. సో నార్మల్ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుందో అదే రిటర్న్స్ మనకి ఇండివిజువల్కి ఇన్వెస్టర్స్కి వస్తాయి. సో ఇవన్నీ 2 నెగటివ్స్ నాకు కనిపించింది ఇప్పటికైతే. థర్డ్ థింగ్ వచ్చేసి ఇంతవరకు కంపెనీకి ప్రీమియం సెగ్మెంట్స్లో బేసికల్గా ఎవరైతే మిగతా కాంపిటీటర్స్ వచ్చారో వాళ్ళతోని వీళ్ళ బిజినెస్ని ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు కంపెనీ బాగానే ప్లాన్ చేసుకున్నారు లాస్ట్ 10-12 ఇయర్స్గా. కానీ ఇప్పుడు ఒకవేళ స్ట్రాంగ్ ఒక కాంపిటీటర్ వస్తే ఎవరైనా ఎక్కువ అగ్రెసివ్ మార్కెటింగ్తో అగ్రెసివ్ ప్రొడక్ట్స్తోని లేకపోతే అగ్రెసివ్ ప్రైసింగ్ పవర్తోని ఒకవేళ ఒక ప్రీమియం ప్రోడక్ట్ ఒకవేళ జాకీకి ధీటుగా లాంచ్ చేస్తే వాళ్ళు ఒకవేళ లాంచ్ చేసినప్పుడు ఈ జాకీల లేకపోతే పేజ్ ఇండస్ట్రీస్ ఎలా రియాక్ట్ అవుతుంది, సో అప్పుడు కంపెనీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇంకొక యాంటీథీసిస్ అండి. సో ఇదండి పేజ్ ఇండస్ట్రీస్ అనాలిసిస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.